హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకేంటండి విశేషాలు? ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా జరుపుకుంటున్నారా? నేనైతే ఉదయాన్నే ప్రసాదానికి పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇంకో సైడ్ వచ్చేసి అవి టీ అండి. ఉదయాన్నే టీ పెడుతున్నాను. ఇవాళ అయితే పని అయ్యేసరికి చాలా లేట్ అయిందండి. అంటే ఏదన్నా పండగ వస్తే ముందు ఇంట్లో పనులు అయ్యేసరికి మనకి చాలా టైం పడుతుంది కదా. నైటే వాకిళ్ళు కడిగేసి ముగ్గులు కూడా వేసేసాను. కానీ ఇంట్లో ఇంకా చాలా పని ఉంటుంది కదా. ఇల్లు తుడవడము, అలాగే గ్యాస్ పొయ్యి కడిగి పూజించడము, గుమ్మాలు పూజించడము ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ నైట్ చేయడానికి కుదరలేదండి. ఎందుకంటే మా ఇంట్లో మా సారు మాలేసున్నారు. అందుకని ఈ పనులన్నీ ఉదయం లేచిన తర్వాతే చేసుకోవాలి. అప్పటికి 4 గంటలకల్లా లేసానండి. ఇవన్నీ చేసుకునేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు టైం 8 అవుతుందండి. మామూలుగా అయితే స్వామి గుడికి వెళ్ళేసి పూజ చేసుకొని ఇంటికి వచ్చేసరికి రోజు 7 అయ్యేది. ఇవాళ పండగ కాబట్టి అక్కడ అభిషేకాలు అవన్నీ చేశారంట. అందుకని 8 అయింది. ఈ టైంలో కూడా ఇంకా టిఫిన్ అవ్వలేదా అంటా వచ్చారు స్వామి. సరే ప్రస్తుతానికి టీ ఇవ్వు, తర్వాత టిఫిన్ తింటాను అని చెప్పారు. అందుకని టీ రెడీ చేస్తున్నాను. మామూలుగా అయితే ఈ టైం అయ్యేసరికి టీలు టిఫిన్లు అన్నీ అయిపోయాయండి. కానీ ఇవాళ లేట్ అయింది. పొంగల్కి వచ్చేసి అన్నం బాగా ఉడికిందండి. ఇప్పుడు బెల్లం వేసేసేయాలి. దీంట్లో యాలకులు, జీడిపప్పు అన్నీ వేసుకుంటారు. మీకు అందరికీ తెలుసు కదా. అందుకని నాకు చూపి సమయం నేను తీసుకుంటాను వీడియో. చూశారు కదా, నేను మొదలే లేట్ అవుతుందని నేను హడావుడి చేస్తుంటే స్వామి ఏమో ఈ వీడియో తీయడం మర్చిపోయారంట. పొంగల్లో బెల్లము, ఏలక్కాయలు, అలాగే కొంచెం నెయ్యి, జీడిపప్పు అవన్నీ వేసానండి. కానీ వీడియో తీస్తున్నాలే అని అనుకున్నారంట. అది వీడియో ఆన్ చేయడం మర్చిపోయారంట. అట్లా ఉంటుందండి. మొదలే లేట్ అంటే ఇంకా లేట్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు స్వామికి టీ ఇచ్చేసి వస్తాను. ఈ పొంగల్ కూడా అయ్యిందండి. అయితే పాప ఫోన్ చేసిందని స్వామి మాట్లాడిన తర్వాత నాకు తీసుకొచ్చారు మాట్లాడమని. ఇవాళ హాలిడే కాబట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తుంటారు పిల్లలిద్దరు కూడా. అయితేనండి ఈ మధ్యకాలంలో వీడియోలు చాలా లేటుగా వస్తున్నాయి. అదేనండి, ఇంట్లో స్వామి మాలేస్తున్నారు. అలాగే టైలరింగ్ కూడా చేస్తూ ఉంటాను. అందుకని ఇప్పుడు పండగ కాబట్టి బట్టలు ఉన్నాయండి, అవి కుట్టుకుంటూ ఉంటాను. ఖాళీ ఉన్నప్పుడల్లా వీడియోలు కూడా పెడుతూ ఉంటానండి. అయితే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారండి. పండగ వస్తుంది కదా, పిండి వంటలు అవి చేసి పెట్టండి అక్క అని అడుగుతున్నారు. అలాగే నాన్ వెజ్ వంటలు కూడా చేయమని అడుగుతున్నారండి. అయితే ఇప్పుడు స్వామి మాలేస్తున్నారు కాబట్టి నాన్ వెజ్ అవంతా చేయలేను. కాకపోతే పిండి వంటలు మాత్రం చేసి చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మంచి పిండి వంటకం చేస్తాను. ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా నాకు తెలిసినవన్నీ చేసి చూపిస్తానండి. ఓకేనా? అలాగే స్వామి కొండకి వెళ్ళొచ్చిన తర్వాత నాన్ వెజ్ వంటలు కూడా చేసి చూపిస్తానండి. సరే, మీరైతే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ అండి.